హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్. అందులో భాగంగా ఈరోజు డే 85 అంటే 84 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. సో దానికి రిలేటెడ్ అయిన 84 డేస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగిపోయింది. ఆ వీడియోస్ అన్నీ మీరు డే 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో అంటే ఇక్కడ మీకు 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తాడు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్స్ ఇంకో 4 ఉంటాయి. డే 10 అని, డే 30 అని, డే 50 అని, డే 70 అని. సో ఆ టైటిల్స్ ఇంకా టచ్ చేస్తే పర్టికులర్గా ఆ డేకి వెళ్తారు. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 84, డే 86 అంటే ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో అనేవి ఎండింగ్లో ఉంటాయి. అక్కడి నుండి కూడా మీరు వీడియోస్ చూడవచ్చు. ఈ విధంగా ప్రతి వీడియోలోనూ లింకులు అనేవి క్రియేట్ చేయడం జరిగింది. సో ఏ వీడియో దొరికినా మనవి మీరు అందులో నుండి అన్ని వీడియోస్ చూసే విధంగా మనం తయారు చేసాం. ఓకేనా? సరే, ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 85. సో ఈరోజు మనం చెప్పుకునే 1 మార్క్ ప్రాబ్లమ్స్ అనేవి 6th చాప్టర్ అయిన ట్రయాంగిల్స్లోనివి అనమాట. ఇప్పుడు బోర్డు మీద కొన్ని ప్రాబ్లమ్సే రాసి ఉంటాను, 7 ప్రాబ్లమ్స్. రిమైనింగ్ ఇంకొన్ని ఉన్నాయి, ముందు ఇవి చెప్పేసిన తర్వాత అవి చెప్తా. ఓకేనా? సరే, ఈ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో మనకు 8 మార్క్స్ ప్రాబ్లం ఒకటి, 2 మార్క్స్ ప్రాబ్లం ఒకటి, 1 మార్క్ ప్రాబ్లం ఒకటి వస్తుంది. ఓకేనా? అయితే ఇది కొంచెం టఫ్ అయిన చాప్టర్, కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. అందువల్ల దీన్ని రేర్గా నేర్చుకోమని చెప్తాం. బట్ 1 మార్క్ మాత్రం ఈజీగా ఉంటాయి. ఇక్కడ 8 మార్క్సే. ఈ 8 మార్క్స్ మీద 2 మార్క్స్ మీద వీడియోస్ చేయడం జరిగింది. మీకు ఎక్కువ కూడా చేయలేదు, జస్ట్ ఒక 2 వీడియోస్ మాత్రమే చేశాను ఈ చాప్టర్ పైన. డే 26, డే 27 అంటే 2 days మాత్రమే, 2 వీడియోస్ చేశాను. ఓకేనా? సరే, ఏవి 8 మార్క్స్ 2 మార్క్స్. ఇప్పుడు 1 మార్క్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? డెఫినేషన్ అన్నమాట. డిఫైన్ థేల్స్ థీరం ఆర్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అంటాం. 2 పేర్లు, థేల్స్ థీరము ఆర్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. డెఫినేషన్ ఇది రాస్తే సరిపోద్ది. ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే 1 మార్క్స్కి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే క్వశ్చన్ని 2 మార్క్స్ కూడా అడగచ్చు. ఓకేనా? అంటే 1 మార్క్కి అడగచ్చు సేమ్ క్వశ్చన్, ఇదే క్వశ్చన్ని 2 మార్క్స్ కూడా అడగచ్చు. అందువల్ల కొంచెం బాగా నేర్చుకోండి. డెఫినేషన్ వస్తే చాలు. డెఫినేషన్ నేను రాసిన చూడండి. ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్టింగ్ ది అదర్ 2 sides at the distant points, the other 2 sides are divided in the same ratio. కన్ఫ్యూజ్ అయినారు కదా? మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఒక్క టెక్నిక్ చెప్తా చూడండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, థేల్స్ థీరం బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అన్నప్పుడు జస్ట్ ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లంలో వేసిందే ఈ డయాగ్రామ్. సో ఇదే ఈ డయాగ్రామ్ గుర్తునిందంటే రాసేస్తాం. చూడండి, ఈ డయాగ్రామ్ గురించి ఆడ చెప్పింది. ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు ది వన్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఈ ఒక లైన్ డ్రా చేసాం, ప్యారలల్గా గీసాం. ఈ లైన్ ప్యారలల్ దేనికి? ఈ బీసీ అనే లైన్కి. ఈ బీసీకే కాదు, దేనికో ఒక దానికి ఒకటి ప్యారలల్గా ఉండదు. చూడండి, ఇక్కడ ఉండే ట్రయాంగిల్కి అయితే ఇక్కడ ఉండే సైడ్కి ప్యారలల్గా గీసాం. ఓకేనా? ఇలా గీసిన ప్యారలల్ లైన్ ఏం చేస్తుంది? టు ఇంటర్సెక్ట్ ది అదర్ 2 sides at a distant points. ఈ గీసిన ప్యారలల్ లైను రిమైనింగ్ 2 sides-ని 2 different పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అదే అనమాట ఈ పాయింట్. టు ఇంటర్సెక్ట్ ది అదర్ 2 sides at the distant points. ఓకేనా? నెక్స్ట్ ఏమి? ది అదర్ 2 sides ఆర్ డివైడెడ్ ఇన్ ది సేమ్ రేషియో. ఇలా డివైడ్ చేసిన ఈ రిమైనింగ్ 2 sides ఈ రేషియో అనేది సేమ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమి? ఏడి కదా, AD/BC
డిబి. ఈ రేషియో అనేది ఈ సైడ్ ఉన్న సైడ్కి AE/EC అనే దానికి ఈక్వల్ రేషియో ఉంటుంది. ఇలా చెప్పడాన్ని టేల్స్ థీరం అంటాం. ఓకేనా? మీరు ఈ డెఫినేషన్ చాలామంది మర్చిపోతారు. బాగా చదివే వాళ్ళు ఏ గ్రేడ్ పిల్లలు అయితే బాగా గుర్తుపెట్టుకుంటారు. రిమైనింగ్ వాళ్ళు చాలా వరకు మర్చిపోతారు. అలా మర్చిపోయిన వాళ్ళకు నేను చెప్పే టెక్నిక్ ఏమంటే ఈ పేరు గుర్తుపెట్టుకోండి. టేల్స్ థీరం, బేసిక్ ప్రపోర్షనల్ థీరం. ఇది కనిపించింది డిఫైన్ చేయమన్నారు లేదా రైట్ అబౌట్ ద టేల్స్ థీరం, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అన్నప్పుడు ఈ డయాగ్రామ్ పక్కన వేసుకొని దీన్ని అబ్జర్వ్ చేస్తా రైట్. చూడండి, ఇప్పుడు దీని నుంచి చెప్తాను. ఇఫ్ ఏ లైన్ ప్యారలల్ టు ది వన్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈస్ డివైడెడ్ రిమైనింగ్ టూ సైడ్స్ at two distance points, the other two sides are divided in the same ratio. ఇలా డయాగ్రామ్ చూసుకుంటా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈజీగానే నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో ఇది తుడిపేస్తాను. సెకండ్ ప్రాబ్లం ఏమి? సో ఇప్పుడు చెప్పిన డెఫినేషన్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఏం చేయాలని మర్చిపోయింటే జస్ట్ ఈ ప్రాబ్లం టేల్స్ థీరంకి సంబంధించింది. ఈ డయాగ్రామ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు అదృష్టం బాగుండి ABCD ఇలాంటి ఆప్షన్స్ కానీ ఇచ్చాడంటే మీరు ఆన్సర్ కూడా రాయాల్సిన పని ఉండదు. జస్ట్ ఆ ఆప్షన్ రాసేస్తే సరిపోదు. కానీ నేను చెప్పేది మాత్రం ఏమి ఆప్షను పెట్టండి, ఆన్సరు రాయండి. సో ఇక్కడ చూస్తాను చూడండి. సెకండ్ దానికి ఆన్సర్ ఎలా రాస్తాం? ఏం ట్రయాంగిల్ చెప్పారు? ఇన్ అడ్జస్టెడ్ ఫిగర్ ఇఫ్ AD BCD వాల్యూస్ ఇచ్చాడు, CE అడిగాడు. సో చూడండి, ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ABC. ఓకేనా? ప్యారలల్గా ఉండే లైన్ రాయండి. ప్యారలల్గా ఏముంది? DE ప్యారలల్గా ఉంది. దేనికి ఉంది? BCకి ఉంది. సో BC. దెన్ చూడండి, ఇంతకుముందు రాశా కదా AD కింద ఏముంది? DB ఈజ్ ఈక్వల్ టు AE/EC. బ్రాకెట్లో రాయండి. బై యూజింగ్ టేల్స్ థీరం. బై యూజింగ్ టేల్స్ థీరం రాసేసి ఇంక వాల్యూస్ రాద్దాం. AD వాల్యూ ఎంత ఉంది? 2 బై BD వాల్యూ, BD అన్న DB అన్న ఒకటి 4 ఈజ్ ఈక్వల్ టు AE వాల్యూ 5. ఇది కనుక్కోవాలి. ఏది? EC. సో క్రాస్ మల్టిప్లికేషన్. EC ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఆ సైడ్ వెళ్ళిపోతే ఇంటూ 4. ఇది ఇక్కడికి ప్లేస్ ఇంటర్చేంజ్ చేస్తాం. ఎందుకు? మనం కనుక్కోవాల్సింది ఇదే. 2 ఉండకూడదు, మల్టిప్లై అయింది. సో ఆ పక్కకు పంపిస్తే డివిజన్. అలా అనమాట. 2 1s are 2 2s are 5 2s are 10. ఇవంతా సెంటీమీటర్ ఉంది కాబట్టి సెంటీమీటర్. దేర్ఫోర్ EC ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరేం నేర్చుకోవాల్సిన పని ఉండదు. ఈ 1 మార్క్ ప్రాబ్లమ్స్ కొంచెం జాగ్రత్తగా చేస్తే సరిపోదు. ఓకే, సరే, నోట్ చేసుకోండి ఆన్సర్. ఇంకా థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం కూడా ఇదే ఆన్సర్, ఇదే మార్చేస్తాం. కాకపోతే ఇక్కడ ఎక్కడ చెప్పకుండా కన్ఫ్యూజ్ చేశాడు. డయాగ్రామ్ని కొంచెం రొటేట్ చేశాడు, ఈ సెంటెన్స్ ఇచ్చేసాడు. అందువల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇలా కన్ఫ్యూజ్ అయినప్పుడు జస్ట్ మీ పేపర్ని రివర్స్ చేయండి. అంటే ఈ ట్రయాంగిల్ని బాగా రివర్స్ చేసి చూశారంటే టేల్స్ థీరం అని మీకు అర్థమైపోద్ది. ఓకేనా? ఏమి పేపర్ని నేను బోర్డుని రివర్స్ చేయలేను కదా, మీరు పేపర్ని డ్రా చేసి రివర్స్ చేసి చూస్తే ఈమార్ ఫామ్ అవుతుంది. ఈమార్ ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఈ 2 లైన్స్ ప్యారలల్గా ఉంది అంటేనే మీకు అర్థమైపోవాలి టేల్స్ థీరం అని. ఓకేనా? దీనికి ఆన్సర్ ఎలా రాస్తాం? ఇక్కడ ఉండే దాని ప్రకారం రాయాలి. సో ఇది థర్డ్ ప్రాబ్లం. నేను ఎలా మాడిఫై చేసి నేర్పిస్తానో చూడండి. ఇక్కడ ఉండే ట్రయాంగిల్ ఇదే, సేమ్ ABC. ప్యారలల్గా ఉండేది చూడండి. ఇప్పుడు ప్యారలల్గా ఉండేది మారిపోయింది. ఇక్కడ DEగా ఉంటే ఇక్కడ ఏముంది? PQ ఉంది. సో DE అనేది PQగా మారిపోయింది. సో ఇది BCకే ప్యారలల్. ఓకే, నెక్స్ట్ దీన్ని అట్ట రాస్తాం. ఇక్కడ చూడండి, ABQB ABAQ బై
క్యూబి. మనం నేర్చుకుంది దీని నుంచి ఇదో చేస్తాను చూడండి. నెక్స్ట్ ఏమి ఏపీ బై పిసి. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం మాది బై యూజింగ్ టేల్స్ థియరమ్ ఇది కూడా. సో ఏక్యూ ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఇక్కడ ఇచ్చాడు డయాగ్రామ్లోనూ పెట్టాడు, బట్ ఈ క్వశ్చన్కి డయాగ్రామ్లోనే పెట్టాడు కాబట్టి వాల్యూస్ జాగ్రత్తగా దాని నుంచి రాసుకుంటాం. సో ఏముంది ఏక్యూ అంటే ఇది. సో 2.5 బై క్యూబి మనం కనుక్కోవాలి, ఈజ్ ఈక్వల్ టు ఏపీ అంటే ఎంత చూడండి, ఏపీ అంటే 3.5. ఓకేనా. నెక్స్ట్ పీక్యూ కాదు పీసీ 4.5. సో ఇప్పుడు మీకు వచ్చే ఫస్ట్ డౌట్, అన్నిట్లోనూ పాయింట్లు ఉండవు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇలాంటప్పుడు ఏం చేయాలి, అన్నిట్లోనూ పాయింట్ ఉందా, సో మొత్తం అన్నిటినీ 10తో మల్టిప్లై చేశారు. ఎందుకు 10? పాయింట్ తర్వాత ఉండే డిజిట్ 1 డిజిట్ ఉంటే 10తోను, 2 డిజిట్స్ ఉంటే 100తోను, 3 డిజిట్స్ ఉంటే 1000తోనూ తీసుకోవాలి మల్టిప్లికేషన్. ఎందుకు దీంతోనే చేయాలంటే అవి ప్లేస్ వాల్యూస్ కావాలి. సో ఇప్పుడు ఈ నెంబర్ మొత్తాన్ని నేను ఈ పక్క చేస్తా చూడండి. ఏమి 2.5 బై క్యూబీ ఇంటూ 10/10. సో ఈ సైడ్ కూడా 3.5 బై 4.5 ఇంటూ 10/10. సో ఇది 10 ఎల్పి 25 అవుతుంది బై ఇది మొత్తం 10 క్యూబీ. ఇది జాగ్రత్త, 10 క్యూబీ ఈజ్ ఈక్వల్ టు ఇది 35/45. సో దీని ఆన్సర్ రాయాలి కదా, నాకు ప్లేస్ లేదు కదా, నేను ఏడ రాస్తాను జాగ్రత్త. సో ఆన్సర్ ఏమి, మనకి కావాల్సింది క్యూబీ. సో క్యూబీ పైన ఉండాలి, అంటే ఇది ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఇది ఇక్కడికి వస్తుంది. సో 25/10 ఇంటూ ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది 35 ఈజ్ ఈక్వల్ టు ఈ క్యూబీ ఇక్కడికి వచ్చేసింది. క్యూబీ మనకి ఇది ఒకటే కదా కావాల్సింది, ఇది వద్దు కదా 45 అనేది. సో ఇక్కడ డివిజన్ ఈ సైడ్కి వస్తే మల్టిప్లికేషన్. సో దీన్ని జాగ్రత్తగా క్యాన్సిలేషన్ చేయండి. ఓకేనా, ఇది 45. క్యాన్సిలేషన్ చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా చేయండి. 5తో 5 7s 5 ఓకే 5 5s. నెక్స్ట్ 5 9s 5 2s. సో ఇక్కడ 7 వచ్చింది, 7తో డివిజన్ చేయాలి అంతేనా. ఒక్కసారి చెక్ చేసుకుందాం మనం ఏమన్నా మిస్టేక్ చేసామా అని. 35/45 ఓకే, ఈ కరెక్ట్గానే ఉంది. 25 ఓకే, ఇది కరెక్ట్. ఇది 35y, ఇది ఈ సైడు పై, ఇది డినామినేటర్ ఓకే, ఇది క్యూ, అంతా కరెక్ట్గానే వచ్చాయి. సో ఇది మల్టిప్లై చేయండి, 45/క్యూబీ ఈజ్ ఈక్వల్ టు 45/14. సో ఇది డెసిమల్ ఫామ్లోకి మార్చుకుంటే సరిపోద్ది. డెసిమల్లోకి ఎలా మారుస్తాం, పాయింట్ తర్వాత 1 డిజిట్ చాలు కాబట్టి మనం ఏం చేస్తాం చూడండి. 14 టేబుల్లో 14 1s 14 3s 42, 3s 42, 42 పోతే ఇంకా 3 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటాం, 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ 2s చాలు 3.2. సో అప్రాక్సిమేట్గా వేసేస్తే చాలు. క్యూబీ ఈజ్ ఈక్వల్ టు 3.2 సెంటీమీటర్స్. ఇలా రాయొచ్చు, ఇబ్బంది లేదు. మీకు ఆప్షన్లో కనిపిస్తుంది, కనిపించలేదంటే దీనికి దగ్గరగా ఉండే వాల్యూ తీసుకోండి సరిపోద్ది. ఓకే, నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం, ఇది రఫ్ చేసేస్తా. సో 4th ప్రాబ్లం అంటే ఈ డయాగ్రామ్ కూడా అవసరం లేదు కదా, కాబట్టి దీన్ని కూడా రఫ్ చేసేస్తాం. ఎందుకంటే కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటే మనం క్యాలిక్యులేషన్ బాగా చేయొచ్చు. సో 3rd ప్రాబ్లం కూడా అయిపోయింది. 4th ప్రాబ్లం, 2nd అయిపోయింది, 4th వన్ చూడండి. ఇక్కడ ఏం చెప్పాడు, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ బిపిక్యూఆర్ ఇఫ్
సో కండిషన్ ఇచ్చాడు, ఏబి బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు బిసి బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిఏ బై పిక్యూ, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. సో కండిషన్స్ ఇచ్చాడు, ఏవి సిమిలర్గా ఉంది. సో ఇలాంటిది కొంచెం జాగ్రత్తగా చేయి. నేను ఇక్కడ మీకు ఒక టెక్నిక్ నేర్పిస్తాను చూడండి, ఫోర్త్ దానికి ఆన్సర్. సో మీరు దీనికి ఆప్షన్ అని పెట్టి ఏ ఆప్షన్ అని రాసేస్తే చాలు. ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి. ఓకేనా? చూడండి ఎలా నేర్చుకుంటారు మీరు. ఫస్ట్ వాడు ఇచ్చిన డయాగ్రామ్ ఏమి, ఏబిసి ఒకటి, ఇంకోటి పిక్యూఆర్, ఇది చెప్పాడు. అయితే ఈ రెండు సిమిలర్గా ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? ఒక్కసారి డయాగ్రామ్ బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఏబి అనేది దేనికి ప్యారలల్గా ఉంది, ఈక్వల్ క్యూఆర్. అంటే ఏబి అనేది దేనికి ఈక్వల్గా ఉంది, క్యూఆర్ అంటే ఇక్కడ ఉంది. సో మనం ఏం చేయాలి, ఏ ప్లేస్లో క్యూ కానీ ఆర్ కానీ ఉంటుంది, ఏ ప్లేస్లో క్యూ కానీ ఆర్ కానీ ఉంటుంది. ఓకేనా? ఎలా తెలుస్తుంది ఏ ప్లేస్లో ఏముంది? చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో ఈ రెండిట్లో కామన్గా ఏముంది, క్యూ ఉంది. సో ఏ ప్లేస్లో ఏ రావాలి, క్యూ రావాలి. అలాంటి ఆప్షన్ ఎతికినామంటే అయిపోయింది ఆన్సర్. చూడండి, ఏ ఇక్కడ లాస్ట్లో ఉంది, క్యూ ఎక్కడుంది, మధ్యలో ఉంది. సో ఇది కాదు. ఇక్కడ ఏ ఎక్కడుంది, ఫస్ట్లో ఉంది, క్యూ వచ్చి సెకండ్లో ఉంది. సో ఇది కూడా కాదు. ఇక్కడ ఏ ఫస్ట్లో, ఇది క్యూ. సో ఇంకా మిగిలింది బి. చూడండి, ఏ ప్లేస్లో క్యూ ఉంది. రిమైనింగ్ కూడా చెక్ చేసుకున్నారంటే సరిపోద్ది. చూడండి అక్కడ. సో ఈ రెండు కామన్, బి ఉంది. సో ఈ రెండిట్లో కామన్గా ఆర్, అంటే బి ప్లేస్లో ఆర్ ఉంటారు, బి ప్లేస్లో సరిపోయింది. అది కూడా చూసారా? ఇక్కడ ఈ ప్రాబ్లం చాలామంది వదిలేస్తారు, అందుకని నేను ఈ టెక్నిక్ చెప్తున్నాను. యాక్చువల్గా అయితే ఈ టెక్నిక్లో చేయకూడదు, బట్ ఇది ఆప్షన్స్ కదా కాబట్టి చెయ్యొచ్చు. ఓకేనా? ఆప్షన్స్ కాకుండా నార్మల్గా అయితే మాత్రం ఈ క్వశ్చన్ ఇలా చేయకండి. ఓకేనా? సరే, ఇంకా ఫిఫ్త్ వన్ చూద్దాం. మీకు ఈజీ కోసమని నేను ఇలాంటి టెక్నిక్లు చెప్పేది. బాగా వచ్చిన వాళ్ళు అయితే హ్యాపీ, చదువుకుంటారు, రాసేస్తారు. కాకపోతే అందరికీ మంచి మార్కులు రావాలన్న ఉద్దేశం అనమాట, ఇంకేనా. సరే, ఇంకా దీనికి చూద్దాం. సో దీనికి ఏం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ సిమిలారిటీ క్రైటీరియా ఫర్ టూ ట్రయాంగిల్స్. సో ఇది డైరెక్ట్ బిట్ అనమాట. ఓకేనా? మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చుంటారు, సిఎస్ఎస్ ఏఎస్ఏ ఆప్షన్. ఓకే, ఇది డైరెక్ట్ బిట్, నేను నేర్చుకొని రాసుకోవాల్సిందే. ఎలా అంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఎలాగో ఇది డైరెక్ట్ పాయింట్, అందువల్ల మీరు నేర్చుకోండి, ఇబ్బంది లేదు. డైరెక్ట్ ఏమి సిమిలర్గా కానీ క్రైటీరియా, సిమిలారిటీ లేని క్రైటీరియా టూ ట్రయాంగిల్స్కి ఏది ఉంటుందంటే ఏఎస్ఏకి మాత్రమే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. సో సిక్స్త్ భాగం ఏమి, ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ. సో ఇది కూడా ఇలా చెయ్యొచ్చు. సో కండిషన్ వాడే చెప్పేశాడు, ఈ కండిషన్ వాడే చెప్పేశాడు. సో దేనికి ఈక్వల్ ఏది వస్తుంది కొంచెం బాగా అబ్జర్వ్ చేసుకుందాం. ఓకేనా? ఏక్యూ. సో ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఇది కాదు. ఏసి ఏసిఎక్స్జెడ్, ఏసిఎక్స్జెడ్. ఓకే, బి అయ్యేదానికి ఛాన్స్ ఉంది. బి ప్లేస్లో జెడ్. ఓకే, ఇది కూడా కాదు. బీసీ పక్కన వైజెడ్. సో ఇక్కడ రెండు ఛాయిస్ వచ్చినాయి. సో ఇందులో రెండు ఛాయిస్లు వచ్చినాయి చూడండి, ఈ రెండు ఛాయిస్లో వచ్చినాయి. బట్ ఇది ఆన్సర్ ఎలా అని చెప్తా చూడండి. మనం దేని గురించి, సిమిలారిటీ ట్రయాంగిల్స్ కదా చేస్తున్నాం. సో ఫ్యాక్షన్ ఫామ్ ఉండొద్దా? ఫ్యాక్షన్ ఫామ్ దీనికి ఉంది, దీనికి లేదు. రెండు ఉన్నాయి, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది. క్లియర్? కన్ఫ్యూజ్ ఉండకూడదని ఇలాంటి టెక్నిక్లు అంతా నేను చెప్పేది, ఇంకేం లేదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ. సో ఈ స్టేట్మెంట్స్ ట్రూ అవ్వాలంట. ఇక్కడ చూడండి, ఆల్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అంటే ఏమి,
ఆల్ సైజ్ ఈక్వల్గా ఉండేది కదా. అలాంటి ట్రయాంగిల్ ఇంకోటి కూడా తీసుకున్నాం అనుకున్నాం, అవి సిమిలర్గానే కదా ఉంటాయి. దానిలో ఏం డిఫరెన్స్ ఉంది? ఏమి లేవు. సో ఏ కరెక్ట్. సర్కిల్స్ కూడా సిమిలర్స్ అంతే. చూడండి, ఈ సర్కిల్ ఈ సైజు ఉన్నా ఏ సైజు ఉన్నా చూడటానికి సర్కిల్ లాగా ఉంటుంది. నేను గీసింది ఇలా ఉంది కానీ సర్కిల్గానే ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్సే చూడండి, 1 రూపీ కాయిన్, 5 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్, 10 రూపీస్ కాయిన్, ఎలా చూసినా సర్కిల్గానే ఉంటుంది. ఓకేనా. సో బి కూడా కరెక్ట్. నెక్స్ట్ ఆ స్క్వేర్స్ ఆర్ సిమిలర్. సో స్క్వేర్స్ కూడా సిమిలర్గానే ఉంటుంది, ఎలా చూసినా స్క్వేర్గానే ఉంటుంది. ఇది అలా మీకు ఎగ్జాంపుల్ కావాలంటే మీరు ప్లే చేస్తారు చూడండి. క్యూబ్, కొన్ని చిన్న క్యూబ్ ఉంటాయి, కొంచెం పెద్ద క్యూబ్ ఉంటాయి, ఏదైనా సరే క్యూబ్ షేప్లోనే ఉంటుంది. సో అంటే క్యూబ్ ఉన్న సైడ్ స్క్వేర్ షేప్లో ఉంటుంది, దాని ఫేస్ అనేది స్క్వేర్గా ఉంటుంది. మనం సర్ఫేస్ అండ్ వాల్యూమ్స్లో చూసాం. సో ఇక్కడ కూడా ట్రూ, అంటే 3 ట్రూ అయింది కాబట్టి ఆల్ ఆఫ్ అబో ఇది ఆప్షన్. ఓకేనా. ఇది 7 ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ఈ 7 నీట్గా నోట్ చేసుకోండి. రిమైనింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఫస్ట్ రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఓకేనా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇంకా 7 వరకు చేశాం కదా. సో ఇంకో 5 ప్రాబ్లమ్స్. మీకు 7 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని చెప్పినాం, అవునా? అంటే ఆడుండే కండిషన్స్ ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, ఏది ఈక్వలేటర్ ట్రయాంగిల్స్, అదే మరి ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్, అదే మరి ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్. ఇప్పుడు అదే క్వశ్చన్ని మార్చి ఇంకో రకంగా కూడా అడుగుతాడు. ఓకేనా, అక్కడ ఉండేది ఒక క్వశ్చన్, బట్ దాన్ని రకరకాలుగా అడగచ్చు. ఆ ఉద్దేశంతో ఈ 2 కూడా రాశాను. సో ఇందులో 8th వన్, ట్రూ ట్రయాంగిల్స్ విత్ ఈక్వల్ కరస్పాండింగ్ సైజ్ ఆల్వేస్ సిమిలర్. ట్రూనా ఫాల్సా? ఇంతకుముందు ట్రూ కదా. ఎప్పుడు కూడా ఈక్వల్ ట్రయాంగిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ సైజ్ ఉంటే అవి ఎప్పటికీ సిమిలర్ ట్రయాంగిల్సే. ఓకేనా, చూడండి ఈక్వల్ కరస్పాండింగ్ సైజ్, కాబట్టి ఇది ట్రూ. 8th వన్ ప్రాబ్లం ఏమి ఆన్సరు ట్రూ. అలా అడగచ్చు, లేదా ఇంకెలా అడగచ్చు అంటే నేమ్ రాయమంటారు. చూడండి 9th వన్, నేమ్ ది 2 ఫిగర్స్ దట్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. అంటే నేమ్ రాయాలి, అది ఎప్పటికి కూడా సిమిలర్గానే ఉంటాయి. అలాంటి 2 నేమ్స్ అడిగారు. ఓకే, మనకి 3 తెలుసు, బట్ 2 రాద్దాం. ఏమి? ఆల్ ట్రయాంగిల్స్ వస్తాయి. ఆల్ ట్రయాంగిల్స్ కాదు, ఆర్ ఈక్వలేటర్ ట్రయాంగిల్స్ కదా, కాబట్టి దాన్ని ఈక్వలేటర్ ట్రయాంగిల్స్. బట్ ఈ ఆప్షన్ వీలైనంత వరకు వద్దు. ఓకేనా, రిమైనింగ్ 2 రాయడం బెటర్. ఏవి? ఆల్ స్క్వేర్స్, ఆల్ సర్కిల్స్, ఈ 2 రాయడం బెటర్. ఈ ఆప్షన్ కన్నా ఈ 2 బెటర్ చాయిస్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ 2కి. ఎందుకు అనేది చెప్తా చూడండి. ఎందుకంటే మనకి పర్టికులర్గా ఒక నేమ్ అంటూ ఉంది, స్క్వేర్ అని. మనకి క్వాడ్రిలేటర్లో అది ఒక టైప్, ఆ టైప్కి ఒక పర్టికులర్గా నేమ్ ఉంది, ఏమని? స్క్వేర్ అని. ప్లస్ సర్కిల్స్ ఎప్పటికి కూడా సిమిలర్స్. బట్ ట్రయాంగిల్స్కి వచ్చే కాడికి ఇది కూడా సిమిలర్ 100%, దానిలో డౌటే లేదు. బట్ అందులో ఒక టైప్కి మళ్ళీ ట్రయాంగిల్ అనే పేరే ఉంది, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. అందువల్ల ఇది థర్డ్ ప్రిఫరెన్స్గా ఇవ్వండి. 3 రాసినా తప్పులేదు, బట్ 2 మేము రాస్తాం సార్, 3వది మేము రాయము సార్ అనే పిల్లలు మాత్రం ఏం రాస్తారంటే ఈ 2 రాయి. 3 రాసే వాళ్ళు అయితే 3 హ్యాపీగా రాసేయచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా. సరే, నెక్స్ట్ 10th వన్ చూద్దాం. సో ఇది కూడా చూడండి, ఇంతకుముందు వాడిందా ఆ టెక్నిక్ వాడి చేసేయచ్చు. ఇన్ ట్రయాంగిల్స్ ఏబిసి అండ్ డిఈఎఫ్, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఎఫ్డి, దెన్ దే విల్ బి సిమిలర్. ఎప్పుడు సిమిలర్ అవుతాయి? సో ఇక్కడ చూడండి, ఏది కామన్గా ఉంది? బికి డి కామన్గా ఉంది. సో బికి డి కామన్. చూడండి, ఈ 2 కామన్గా బి ఉంది, ఈ 2 కామన్గా డి ఉంది. సో బి దేనికి ఈక్వల్? డి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది సార్? ఏఎఫ్ కూడా తీసుకోవచ్చు కదా సార్. ఏకి ఈ కామన్గా ఉంది, ఏఈ కరెక్టే,
కానీ ఏఈ ఎక్కడుంది? లేదే, ఏఈ లేదు. సరే, ఇక్కడ బీడి వెళ్ళిపోయింది కాబట్టి సికి ఎఫ్ అవుతుంది. పోనీ సిఎఫ్ ఉందా? లేదు. కాబట్టి మ్యాచ్ అయింది ఏమి? బిడి. సో బికి డి. చూడండి, కన్ఫ్యూజ్ లేకుండా వెళ్ళిపోద్ది. స్టెప్ రాయమంటే మీరు అవస్థపడాలి, కానీ ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చాడు. మ్యాక్సిమం ఇలాంటి ఆప్షన్స్ ఇస్తాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటికి మాత్రమే మీకు స్టెప్స్ ఉండేటట్టుగా ఇస్తాం. దీనికి కూడా స్టెప్స్ హ్యాపీగా రాయొచ్చు, స్టెప్స్ లేకుండా కూడా పెట్టచ్చు. ఆప్షన్స్ ఉన్నప్పుడు మీకు చాయిస్ వస్తుంది, స్టెప్స్ రాసేది రాయి. ఓకే, కన్ఫ్యూజ్ లేకుండా జాగ్రత్తగా నేర్చుకోండి ఈ చాప్టర్ వరకు. ఇది ఇలాగా ఉంటుంది, ఇంకేం మీకు ఈజీనే. సరే, ఇది అర్థమైంది కదా ఎలా ఆప్షన్ వచ్చింది, నేను ఎలా పెట్టానని. సో 11th ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా అదే. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50, యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 40. సో ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ చెప్పేస్తా, తర్వాత సాల్వ్ చేస్తా. ఇక్కడ టూ యాంగిల్స్ మనకు తెలుసు, ఒకటి 50, ఇంకోటి 40. మూడోది ఎంత అవుతుంది? ఆటోమేటిక్గా 90నే కదా. ఎందుకు? సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180. అందులో 2 యాంగిల్స్ ఇచ్చాడు. థర్డ్ యాంగిల్ ఖచ్చితంగా 90నే, ఎందుకంటే ఈ రెండు సమ్ చేస్తే 90 వస్తుంది. 180లో నుండి 90 తీసేస్తే 90 మిగులుతుంది. 90 మిగిలింది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 100% కన్ఫర్మ్. బట్ వాడు సాల్వ్ చేయమన్నాడు కాబట్టి మనం సాల్వ్ చేద్దాం. ఒకవేళ మీకు రాస్తాను ఆప్షన్ కూడా అంటేనే రాయండి, లేదా ఆప్షన్ బి అని పెట్టి రాసేయచ్చు. 11 ఆన్సర్ ఆప్షన్ బి. ఓకేనా? సాల్వ్ చేసేది చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్, హియర్ చూడండి, ఏ ప్లేస్లో ఏముంది? పి ఉంది. కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అవుతుంది. యాంగిల్ ఏ వాల్యూ ఇచ్చాడు కాబట్టి యాంగిల్ ఏ యాంగిల్ పి ఎంత? 50 degrees. నెక్స్ట్ బి ప్లేస్లో, యాంగిల్ బి ప్లేస్లో ఏముంది? చూడండి, క్యూ ఉంది. సో వాడు ఇచ్చాడు, క్యూ కానీ బి కానీ ఇచ్చాడు 40. ఓకే, సో ఇంకా సమ్ ఆఫ్ యాంగిల్స్ కదా, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. సో ఏ తెలుసు ఎంత? 50. బి తెలుసు ఎంత? 40. సి తెలియదు, కనుక్కుంటాం 180. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. ఈ రెండు సమ్ చేస్తే 90, ఆ సైడ్కి వెళ్తే -90, సబ్ట్రాక్షన్ చేస్తే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇది ఆన్సర్. సో ఎలా చేసినా మీకు వచ్చేది సేమ్ మార్క్స్, కన్ఫ్యూజ్ లేకుండా. నెక్స్ట్ 12th చూద్దాం. సో ఇది సేమ్, ఇది ఎలాగో అది కూడా అంతే. చూడండి, 12th ప్రాబ్లం. దీనికి ఆప్షన్స్ ఇవ్వాల, ఇచ్చుంటే వేసేస్తాము, ఇవ్వలేదు కాబట్టి దీనికి స్టెప్స్ రాయాలి. దీనికి ఆన్సర్స్ స్టెప్స్ అవసరం లేదు, ఎందుకు? ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి. సో మనకు కావాలంటే హ్యాపీగా రాసుకుంటాం స్టెప్స్. బట్ ఈ 12th ప్రాబ్లం ఖచ్చితంగా స్టెప్స్ రాయాలి. అందుకే 2 ప్రాబ్లమ్స్ నేను ఇచ్చింది ఇక్కడ. ఎందుకు ఇచ్చాననే డౌట్ చాలామందికి వస్తుంది, ఎందుకంటే ఈ విధంగా చెప్పడం కోసం. సో దీనికి కావాలంటే మీరు జస్ట్ ఆప్షన్ బి అని పెట్టి ఇది రాయకుండా వదిలేయచ్చు, మార్కులు పడుతుంది. బట్ దీనికి అలా లేదు, ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి? లేవే. కాబట్టి ఖచ్చితంగా మనం సాల్వ్ చేయాల్సింది. ఏం చేస్తాం? ఇదే మార్చేస్తాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఎల్ఎంఎన్, దెన్ యాంగిల్ ఏ దేనికి ఈక్వల్? చూడండి, ఎల్కి ఈక్వల్. సో రెండు కలిపి ఎంత? 80 degrees. నెక్స్ట్ యాంగిల్ బి అనేది దేనికి ఈక్వల్? చూడండి, యాంగిల్ బి అనేది దేనికి? యాంగిల్ ఎంకి ఈక్వల్, యాంగిల్ ఎంకి. సో ఇది ఓకే. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అవసరం. యాంగిల్ సి వచ్చి దేనికి ఈక్వల్? చూడండి, యాంగిల్ సి ఎంకి ఈక్వల్, యాంగిల్ ఎన్కి ఈక్వల్. సో ఏం రాస్తాం? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇందులో యాంగిల్ ఏ తెలుసు, 80 degrees. ఈ రెండు మారుస్తాం, యాంగిల్ ఎమ్ యాంగిల్ ఎన్గా. ఎందుకు అంటే వాడు అడిగింది అవే కాబట్టి. సో 180.
సో యాంగిల్ ఎమ్ ప్లస్ యాంగిల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 180. ఈ +80 ఆ సైడ్ వెళ్తే -80. సో ఆన్సర్ ఎంత? 100 డిగ్రీస్. ఇది ఆన్సర్. ఎంత వచ్చింది? 100 డిగ్రీస్. సో ఇవన్నమాట 12 ప్రాబ్లమ్స్. కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. 1కి 2 సార్లు విని వీడియోని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు? మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 85. ఇంకా 15 డేస్ మాత్రమే ఉన్నాయి. 15 వీడియోస్ మాత్రమే ఉన్నాయి నేను కూడా అప్లోడ్ చేయడానికి. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన ఈ 12 ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.